బ్యాక్ టు న్యూస్. నెహ్రూ గాంధీ కుటుంబానికి కంచుకోటలాంటి అమేథీ, రాయ్బరేలీ నియోజకవర్గాల్లో పోటీ చేసేది ఎవరు? ఇప్పుడు ఈ ప్రశ్న కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానుల్ని వెంటాడుతోంది. అనారోగ్యం, వయసు పైబడ్డ కారణంగా సోనియా గాంధీ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లిపోయారు. దాంతో రాయ్బరేలీ ఖాళీ అయింది. 2004 నుంచి రాయ్బరేలీ నుంచి వరుసగా గెలిచారు సోనియా గాంధీ. ఇక అమేథీలోనూ అదే పరిస్థితి. 1999 నుంచి అమేథీలో కాంగ్రెస్ వరుస విజయాలకు 2019లో బ్రేక్ పడింది. అన్ని రాష్ట్రాల్లోనూ లోక్సభ అభ్యర్థులను కాంగ్రెస్ ఖరారు చేసినా అమేథీ, రాయ్బరేలీకి మాత్రం అభ్యర్థులను కన్ఫామ్ చేయలేదు. మొన్నటి వరకు సిట్టింగ్ ఎంపీగా ఉన్న కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ సైతం రాయ్బరేలీలో పోటీ చేయటం లేదు. అటు వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీకి దిగారు. దీంతో రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీ, అమేథీ నుంచి ఆమె భర్త రాబర్ట్ వాద్రా పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. లేదంటే రాహుల్ ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేసే వీలు ఉందన్న చర్చ కూడా నడిచింది. లోకల్ కాంగ్రెస్ నేతలు కూడా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలు పోటీ చేయాలని విన్నవించారు. అయితే ప్రియాంక గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీ చేయటం లేదని తెలుస్తోంది. ఆమె కేవలం ప్రచారానికే పరిమితమయ్యే అవకాశం ఉంది. మరోవైపు రాయ్బరేలీ లేదా అమేథీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. వాయనాడ్తో పాటు అమేథీ లేదా రాయ్బరేలీలో ఆయన బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. కొన్ని దశాబ్దాలుగా నెహ్రూ గాంధీ కుటుంబానికి కంచుకోటలు అమేథీ, రాయ్బరేలీ. 2019లో అమేథీ నుంచి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు రాహుల్. ఇప్పుడు సోనియా గాంధీ కూడా బరేలీ పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో గాంధీల కుటుంబం నుంచే అభ్యర్థులుగా ఉండాలన్న డిమాండ్ స్థానిక కాంగ్రెస్ నేతల నుంచి వస్తోంది. అటు అమేథీ నుంచి మరోసారి బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ బరిలోకి దిగుతున్నారు. రాయ్బరేలీలో బీజేపీ అభ్యర్థిగా రాష్ట్ర మంత్రిగా ఉన్న దినేష్ ప్రతాప్ సింగ్ను బరిలోకి దించుతోంది. అమేథీ, రాయ్బరేలీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరు అన్నది ఈ సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుంది కాంగ్రెస్. అయితే అమేథీ, రాయ్బరేలీ లాంటి కీలక స్థానాలను కాంగ్రెస్కే వదిలేసింది సమాజ్వాదీ. అక్కడ అభ్యర్థులను తేల్చకపోయినా మద్దతివ్వాలని అఖిలేష్ యాదవ్కు ఫోన్ చేసి అడిగారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. అమేథీ, రాయ్బరేలీ నియోజకవర్గాల్లో 5వ విడతలో పోలింగ్ జరగనుంది. అందుకు సంబంధించిన నామినేషన్స్కు రేపే లాస్ట్ డేట్. రేపటితో అక్కడ నామినేషన్లు ముగియనున్నాయి. దాంతో అభ్యర్థి ఎవరని కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.